గొర్రెలు అని చెప్పేసి నేను అనొచ్చు, కానీ నేను అనను. ఎందుకంటే నా సంస్కారం. ఎందుకంటే మీరు అందరూ గొర్రెలు గారు, పులులు, మంచి టైగర్స్ మీరు అందరూ. ఓకేనా? సో ఒకవేళ పూల చొక్క పూల చొక్క సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దమ్ముంటే పూల చొక్కని సినిమా చేసి ప్రూవ్ చేసుకోమని చెప్పండి. అప్పుడు పులులు అంటాను. అప్పటిదాకా మీరు అందరు గొర్రెలు అని చెప్పేసి అంటాను, కానీ నేను అనను. ఎందుకంటే అన్న సంస్కారం. ఓకేనా? పుచుక్ పుచుక్ తుచుక్ తుచుక్ దుపుక్ దుపుక్, నీ బండి ఇప్పుడు డుపుక్ డుపుక్ అవుతుంది. ఓకేనా? డన్ అని చెప్పి నేను అంటా, కానీ నేను అనను. ఎందుకంటే అన్న సంస్కారం. నువ్వు తోపు తురుం. ఓకేనా? సో నెక్స్ట్ టైం నుంచి ఒక సినిమాని కించపడుతూ మాట్లాడుతున్నప్పుడు పూల చొక్క నువ్వు ఏమంటారు, నెక్స్ట్ టైం నుంచి సంస్కారంగా మాట్లాడు. సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఏమరా బాలరాజు అని చెప్పేసి అలాంటివి చెయ్యకు. ఓకేనా? మంచి రివ్యూస్. అండ్ నేను నీకు సారీ చెప్పినా అయిపోయింది. ఏది బాడీ షేమింగ్ చేసినందుకు ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పాడు. మనిషి క్షమించు అని చెప్పేసి అన్నాడంటే డెఫినెట్లీ వాడు తెలుసుకున్నాడు కాబట్టి క్షమించు అన్నాడు. బట్ నువ్వు దాని తర్వాత నువ్వు ఏదైతే సింపతి స్టార్ ఇంకేదో స్టార్ అని చెప్పి నేను అనను. నేను అంటా అది నా సంస్కారం అన్నావు కదా. సో నేను ఈరోజు చెప్తున్నా, అది నీ సంస్కారం ఏమో, నా సంస్కారం కూడా ఇదే. నువ్వు పెద్ద డఫర్ గాడివి అని చెప్పేసి నేను అనను. ఎందుకంటే అది నా సంస్కారం. నువ్వు డఫర్ గాడివి కాదు, నువ్వు ఒక తోపు గాడివి నువ్వు. ఓకేనా? అది ఓకేనా? అది. సో నేను చెప్తున్నా ఈరోజు మీ అందరికీ, మీరు తెర ముందు, మళ్ళా చెప్తున్నా, తెర ముందు జరిగేటి, కెమెరా ముందు మాట్లాడింది మాత్రమే నమ్మకుర్రి. కెమెరా వెనకాల నా కష్టాన్ని గుర్తించండి అంతే. మీలో నేనొక్కడిని అర్థం చేసుకోండి అంతే. ఓకేనా? అది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో సోహెల్ గడ్ ఎక్కడికి పోలే. ఈసారి నుంచి ఈ అడుక్కోవడాలు ఏముండవు. ఈసారి నుంచి కంటెంట్ తో వచ్చి డెఫినెట్లీ నేను ముందుకు వస్తా. అంతే, సింపుల్. అండ్ రావణ్, నీ ఇంట్లో కూడా అక్క చెల్లె లైక్ అమ్మ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీ ఇంట్లో ఆడపిల్లలలాగో నువ్వు ఎక్కడైతే కమెంట్ చేసినావో, దేని గురించి అయితే కమెంట్ చేసినావు చెమట అని చెప్పేసి, అది నువ్వు ఒక ఆడపిల్ల అని చెప్పేసి ఒకటి మర్చిపోతున్నావు. దయచేసి ఆ వీడియో డిలీట్ చెయ్యి. ఓకేనా? సో అది ఎవరికైనా వస్తుంది, మీ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకి కూడా వస్తుంది. సో దయచేసి అలాంటి కమెంట్స్ చెయ్యకు రావణ్, గుర్తుపెట్టుకో. ఎటకారమైన కమెంట్లు, ఎటకారమైన రివ్యూస్ ఇవ్వడం మానేయండి ఇప్పటికైనా. లేదా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇక్కడతో ఆపేద్దాం, లేదు ముందుకెళ్దామంటే రెడీ భయ్యా నేను. ఓకేనా? చలో నేను ఇక్కడికి వదిలేస్తున్నా. అది. సో చాలా పూల చొక్క stop this, Ravan, stop this. And guys, thank you so much to each and everyone who supported me. And నన్ను తప్పగా అర్థం చేసుకునే వాళ్ళకి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నేను తెర వెనకాల ఏదైతే జరిగిందో, ఏదైతే కష్టపడ్డానో, ఏదైతే నేను ఎంత పెయిన్ అనుభవించానో, ఆ పెయిన్ ని, ఆ రిజల్ట్ ఒకటేసారి డౌన్ అయ్యేసరికి అది తీసుకోలేకపోయినా, దానివల్ల మెంటల్ స్ట్రెస్ వల్ల నేను అలా మాట్లాడడం జరిగింది. సో అలా మాట్లాడడం వల్ల ఒక సింపతి అని లేకుంటే ఏదో అని చెప్పేసి ఏదో వచ్చేసింది పేరు. బట్ నేను అది కావాలని చేయలేదు. మనిషిని, ప్రతి ఒక్క మనిషికి ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ వల్ల ఈ రోజు అలా బయటపడింది. ఆ రోజు నాకు తెలియకుండానే అయిపోయింది. ఎందుకంటే నేను ఎమోషనల్ అయిపోతా. నేను హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఎమోషనల్ అయినా, బయట ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నా. సో అట్లా. ఓకేనా? చలో, టేక్ కేర్ గైస్ అండ్ సీ యూ సూన్. ఒకవేళ మళ్ళా నన్ను గెలకాడాలని చూస్తే ఈసారి డైరెక్ట్ లవ్ యూ ఆల్, మళ్ళీ వస్తా కంటెంట్ తోనే.